నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పాంజ్ కేక్స్ని సింపుల్ మెథడ్లో బాగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మెయిన్గా ఎవరికైతే ఇప్పటి వరకు కేక్ చేయడం సరిగ్గా కుదరలేదు, అలాగే ఇప్పుడిప్పుడే కేక్ చేసే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే నేను 2 రకాల కేక్స్ని మన ఇంట్లో ఉన్న వాటితో పర్ఫెక్ట్గా వచ్చేలా చేసుకునే బెస్ట్ అండ్ సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను. మీరు ఎగ్లెస్ కేక్ చేయాలన్నా, విత్ ఎగ్తో చేయాలన్నా, వెనిలా కేక్ చేయాలన్నా, లేదా చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేయాలన్నా అన్ని డౌట్స్ కూడా ఈ ఒక్క వీడియోతోనే క్లియర్ అయిపోతాయన్నమాట. సో మరి లేట్ చేయకుండా స్పాంజీగా చేసే ఈ వెనిలా కేక్ని, చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా మనం ఏ కేక్ చేయాలన్నా కేక్ ప్యాన్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసే 2 కేక్స్కి 2 కేక్ ప్యాన్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే కింద బాటమ్ సమానంగా ఉండే వేరే గిన్నెనైనా తీసుకోవచ్చు. ఈ కేక్ ప్యాన్కి ముందుగా ఆయిల్ని బాగా రాసి బటర్ పేపర్ని తీసుకున్నాను. ఒక దాంట్లో బటర్ పేపర్ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మరొక దాంట్లో ఆయిల్ రాసి పిండిని డస్ట్ చేసి తీసుకున్నాను. సో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆయిల్ రాసి బటర్ పేపర్ పెట్టి తీసుకోండి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ రాసి ఇలా పిండి చల్లైనా తీసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసిన ఈ కేక్ ప్యాన్స్ని రెడీగా పక్కన ఉంచండి. అలాగే మనం కేక్ కోసం పిండిని కలిపిన వెంటనే బేక్ చేయాలి కాబట్టి పిండిని కలపడానికి ముందుగానే ప్యాన్ తీసుకొని వేడి చేసుకుందాం. అలాగే నేను కేక్ బేక్ చేయడానికి ఇలా కొంచెం మందంగా పెద్దగా ఉన్న గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి ఇలాంటి స్టాండ్ని కానీ లేదా స్టీల్ ప్లేట్ని కానీ బోలించి తీసుకోండి. అలాగే ఇందులోని హీట్ అనేది బయటికి పోకుండా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 10 నిమిషాలు వేడి చేయండి. మరొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేస్తే మనం కేక్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. అది లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసామనుకోండి, లో ఫ్లేమ్లోనే కేక్ని బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కేక్ని మీడియం ఫ్లేమ్లో బేక్ చేయడానికి ఈ ప్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు వేడి చేస్తున్నాను. కాబట్టి ఒక పక్కన ఈ ప్యాన్ వేడయ్యేలోపు మనం పిండిని కలిపి తీసుకుందాం. పిండిని కలపడానికి ముందుగా మిక్సీ గిన్నెను తీసుకోండి. ఇలా మిక్సీ పట్టి చేయడం వలన కేక్ పాడయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని తీసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకుంటే కేక్ చాలా మంచి రుచిగా కుదురుతుంది. అలాగే మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా బటర్నైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మరో 1/2 కప్పు పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను పెరుగుతో పాటు ఒక స్లైస్ నిమ్మరసాన్ని కూడా తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా నిమ్మరసం వేయాల్సిన పని లేదు. 1 టీ స్పూన్ అంతా తీసుకోండి. లేదా మీకు ఇలా నిమ్మరసం వేయడం ఇష్టం లేకపోతే అరకప్పు వరకు పెరుగు తీసుకొనైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక అరకప్పు చక్కెరను, మరో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని చక్కగా గ్రైండ్ చేయాలి. మనం ఇందులో డైరెక్ట్గా చక్కెరను తీసుకున్నాం కదా, చక్కెర అనేది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేయండి. చూడండి, ఇదంతా గ్రైండ్ చేశాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా సిల్కీగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిక్సీ గిన్నెను కాసేపు రెడీగా పక్కనుంచేయండి. పిండి కలపడానికి మరొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇలా స్ట్రెయినర్లోకి 1 కప్పు మైదా పిండిని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడంత ఉప్పుని తీసుకొని బాగా చల్లించండి. ఇలా జల్లెడ పట్టి స్టెప్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సో ఇలా జల్లెడ పట్టాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన చక్కెర, పెరుగు మిక్స్ని తీసుకోండి. ఇలా తీసుకున్నాక మీరు కావాలంటే విస్కర్తో 1 డైరెక్షన్లో తిప్పుతూ అయినా కలపచ్చు, లేదా ఇలా స్పాచులా స్పూన్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలపచ్చు. సో మనం తీసుకునేవి ముందు ఇలా పిండిలో చక్కగా కలిసిపోయాక ఇప్పుడు కన్సిస్టెన్సీని సరి చేసుకుంటూ ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని బాగా కలపండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకున్నాను. మీకు పాలు కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం తీసుకునైనా కలపచ్చు. మనకు మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా రావాలి. సో బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం కేక్ ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా బ్యాటర్ మొత్తం కేక్ ప్యాన్లోకి తీసుకున్నాక ఇందులో ఎయిర్ గ్యాప్స్ అనేవి పోవడానికి ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేయండి. అలాగే ఇక్కడ నేను కేక్ కొంచెం మంచిగా కనబడడానికి పైనుండి సన్నగా తరిగిన టూటీ ఫ్రూటీలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు, లేదా ఈ స్టెప్ని స్కిప్ చేసైనా చేయవచ్చు.
సో ఇలా తయారు చేసిన ఈ కేక్‌ని మరో పక్కన వేడవుతున్న ప్రీహీటెడ్ ప్యాన్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ప్యాన్‌ని 8, 9 నిమిషాల పాటు ప్రీహీట్ చేశానండి. ఇలా కేక్ ప్యాన్‌ని తీసుకున్నాక లోపల హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి 25-30 మినిట్స్ బేక్ చేయండి. అలాగే మీరు ఈ కేక్‌ని అవెన్‌లో బేక్ చేయాలనుకుంటే 180 డిగ్రీ సెల్సియస్ పైన 25-30 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 25 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. చూడండి, కేక్ చక్కగా బేక్ అయింది. ఇలా తడి లేకుండా వచ్చిందంటే మనకు కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లు. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్‌ని ఇందులో నుండి బయటికి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఏదైనా క్లాత్‌ని కప్పి పక్కనుంచేయండి. సో మన బేసిక్ వెనిలా కేక్‌ని ఎలా చేయాలో చూసాం కదా! సో ఇప్పుడు మన సెకండ్ చాక్లెట్ కేక్ ప్రిపరేషన్‌ని చూపిస్తాను. ఈ చాక్లెట్ కేక్‌ని నేను ఎగ్స్‌తో ప్రిపేర్ చేస్తున్నాను. ఇందాక మనం ఎగ్‌లెస్‌గా ప్రిపేర్ చేశాం కదా! సో మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఈ కేక్‌ని నేను ఎగ్‌తో ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక 2 గుడ్లను పగలగొట్టి తీసుకుందాం. ఇక్కడ నేను 2 గుడ్లను మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 గుడ్లనైనా వాడొచ్చు. ఇందులోనే అరకప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకోండి. అంటే 5 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మెజరింగ్ కప్‌తో అరకప్పుకి కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అర టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని, అలాగే ఆయిల్ వచ్చేసి పావు కప్పు పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోండి. ఇక్కడ మనం ఎగ్స్‌తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకుంటే కేక్ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. సో ఇలా తీసుకున్న వీటిని 1, 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేయండి. ఇందులో ఉన్న చక్కెర పూర్తిగా కరిగిపోయి ఎగ్‌లో చక్కగా కలిసిపోవాలన్నమాట. పైన చూడండి కొంచెం బబుల్స్‌లా నురగలా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుందాం. ఇలా మనం గుడ్లతో చేసేటప్పుడు కొంచెం నిమ్మరసాన్ని గానీ లేదా తేనెని గానీ వేసి చేయడం వలన ఎగ్ స్మెల్ అనేది తెలియకుండా చాలా టేస్ట్‌గా కుదురుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా 1 టీ స్పూన్ అంత నిమ్మరసాన్ని తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. అలాగే మీకు ఇంకొక మెయిన్ విషయం అండి. ఇక్కడ మనం చాక్లెట్ కేక్ చేసేటప్పుడు ఎగ్స్‌ని వాడుతున్నాం కదా! ఇన్ కేస్ మీరు చాక్లెట్ కేక్‌లో ఎగ్ వాడకుండా చేయాలనుకుంటే మనం ఫస్ట్ వెనిలా కేక్ కోసం గ్రైండ్ చేసాం కదా! ఈ ప్లేస్‌లో అలా గ్రైండ్ చేసుకొనైనా తీసుకోవచ్చు. 2 వేస్‌గా గ్రైండ్ చేసింది మార్చుకొనైనా చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకున్నాక మళ్ళీ స్ట్రెయినర్‌లోకి 1 కప్పు మైదా పిండిని, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్‌ని తీసుకొని చల్లించండి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుతూ బాగా మిక్స్ చేసుకుందాం. చెప్పాను కదా! మీకు ఇలా కలపడం కష్టంగా అనిపిస్తే విస్కర్‌తో ఒక డైరెక్షన్‌లో తిప్పుతూ అయినా కలపొచ్చు. సో ఇలా అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పాలను కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలిపితే పల్చగా మరీ చిక్కగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇక్కడ నేను అరకప్పు వరకు పాలను తీసుకున్నాను. సో ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బాగా కలిపాక కేక్ ప్యాన్‌లోకి తీసుకుందాం. ఇలా బ్యాటర్ అంతా తీసుకున్నాక ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసి ఈ కేక్ పైన గార్నిషింగ్‌గా ఇక్కడ నేను సన్నగా తరిగిన బ్లాక్ కిస్మిస్‌లను అలాగే కాజు ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలా వేయడం వలన కేక్ రెడీ అయ్యాక చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేక్‌ని కూడా 10 నిమిషాలు మీడియం మంట పైన ప్రీహీటెడ్ చేసిన ప్యాన్‌లోకి తీసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి 25-30 నిమిషాలు బేక్ చేయండి. ఇక్కడ నేను 25 నిమిషాల తర్వాత చూస్తున్నానండి. ఇలా మనం టూత్ పిక్‌ని గానీ లేదా చాకుని గానీ గుచ్చి చూసినప్పుడు చూడండి, ఇక్కడ మనకు కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వక కొంచెం తడిగా వచ్చింది. కాబట్టి మళ్ళీ కవర్ చేసి మరొక 5 నిమిషాలు బేక్ చేసుకుందాం. టోటల్‌గా 30-32 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఈసారి మనకు టూత్ పిక్ అనేది తడిగా రాకుండా నీట్‌గా వచ్చింది. అంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు. సో ఇప్పుడు ఈ కేక్‌ని ఇలా స్లోగా బయటికి తీసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు టవల్‌తో కవర్ చేసి పక్కనుంచండి. సో మనం చేసిన కేక్స్ పూర్తిగా చల్లారిపోయాక చుట్టూ ఒకసారి నైఫ్‌తో లూజ్ చేసి డీమోల్డ్ చేయడమే. వీడియో లెంతీగా అవ్వద్దన్నట్టు షార్ట్ ఫామ్‌లో చెప్తున్నానండి.
మనం చేసిన కేక్స్ చాలా చాలా స్పాంజీగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కేక్స్ ఎంత స్పాంజీ అండ్ ఫ్లఫీగా వచ్చాయో. మీరు కూడా ఈ స్టెప్తో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.